గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో మనకి చాలా మంది దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాం. సాంప్రదాయాలు కూడా ఇటు వైష్ణవ సాంప్రదాయం అని, ఇటు శివుడిది అని, ఇట్లా చాలా చాలా ఉన్నాయి మనకి. కానీ ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా కూడా సాయిబాబా గారి విషయం వచ్చేటప్పటికి ద్వంద్వ అభిప్రాయాలు ఉన్నాయి జనాల్లో. ఆయన దేవుడని కాదని, ఆయన ఒక గురువు అని. ఇట్లా గురు పౌర్ణమికి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంది సాయిబాబా గుళ్ళకి వెళ్ళడమే మనం చూస్తూ ఉంటాం. వ్యాసుల వారి తర్వాత మళ్ళీ అంత పాపులర్ అయింది గురు పౌర్ణమి అంటే సాయిబాబా గారు అని చెప్పేసి మనం ఇది చేస్తూ ఉంటాం. అయితే సాయిబాబా గారి విషయం వచ్చేటప్పటికి ఈ ద్వంద్వ ధోరణి అనేది ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న నాదే కాదు, సోషల్ మీడియాలో చాలా మందికి తలెత్తిన క్వశ్చన్ ఇది. సో దాన్ని నివృత్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మనకి ప్రధానంగా వేదకాలం నుంచి ఉన్నది ఏంటంటే మనకి రెండు మతాలు ఉన్నాయి. ఏంటి? శైవము, వైష్ణవం అని. అంటే తర్వాత కొంచెం తర్వాత తరాల్లో వచ్చింది శాక్తేయం అని మోడరేటర్గా వచ్చింది. కానీ ముందు ఉన్నది ఏంటంటే వైష్ణవం, శైవము అని రెండు వచ్చినాయి. వచ్చి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ ఉంటే శివభక్తులుగాను లేకపోతే విష్ణు భక్తులుగాను ఉన్నది ఈ రెండే. మొత్తం ఏంటంటే ఈ వ్యాసుల వారు రాసినటువంటి 18 పురాణాల్లో కూడా ఈ మేల్ గాడ్ రిలేటెడ్గానే మొత్తం అంతా నడిచింది. ఆఖరికి ఒకనొక సందర్భంలో ఏంటంటే చిన్న క్లాస్గా చెప్తారేంటంటే దేవి భాగవతం కూడా అది ఇది కాదు, ఒరిజినల్గా భాగవతమే, ఆ 18వ పురాణం భాగవతమే, శ్రీమద్ భాగవతం అని చెప్తారు వ్యాసుల వారు. ఇవి మామూలుగా వచ్చినటువంటి. దీని తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే ఈ దత్త సాంప్రదాయం అనేది మనకి దత్తాత్రేయుల వారు అనేది వచ్చింది గురు సాంప్రదాయంలో. ఆ తర్వాత ఏంటంటే ఈ దత్త సాంప్రదాయము, దత్తాత్రేయుల వారు, అత్రి అనసూయ వాళ్ళ సంతానం దత్తాత్రేయుల వారని వీళ్ళిద్దరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో కోరిక కొడితే పసిపిల్లలను చేసి వాళ్ళకి అన్నం పెట్టిందని అది ఒక దత్త సాంప్రదాయం అని వచ్చింది. అంటే మొట్టమొదటి గురు పరంపర అనేది స్టార్ట్ అయింది దత్త సాంప్రదాయంలోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే మనకి శంకరాచార్య గారని, తర్వాత మధ్వాచార్య గారని, తర్వాత రామానుజాచార్య గారని. అంటే మనకి ద్వైతము, అద్వైతము, ఆ తర్వాత రామానుజాచార్య వచ్చింది. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ కోఇన్సిడెంట్ చేస్తూ ఏంటంటే విశిష్టాద్వైతము. అంటే అంత మిథ్య అని ఆయన అన్నాడు శంకరాచార్య గారు. లేదు భగవంతుడు వేరు నేను వేడని మధ్వాచార్య గారు అన్నారు. విశిష్టాద్వైతంలో వచ్చేసారంటే పరమాత్మ తత్వం విడిగా ఉంటున్నప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే దేని మీద మిథ్య పెట్టుకోవాలంటే మనకి ఏదైతే రిజల్ట్ ఉంటుందో నీ వృత్తి నువ్వు చేయాలి, నీ ధర్మం చేయాలి. అంటే కర్మ చేసేటప్పుడు కర్మ సన్యాసం చేయకూడదు. కర్మ సన్యాసం చేయకుండా కర్మని ఆచరిస్తూ నీకు ఏది ఫలితాన్ని ఉంటుందో దాన్ని సన్యసించాలి. నీ డ్యూటీ మటుకు నువ్వు చేయాలి, ఉద్యోగ ధర్మం అని విశిష్టార్థం వచ్చింది. ఇవన్నీ వచ్చిన సాంప్రదాయాల్లో కూడా ఏంటంటే ఇంక్లూడింగ్ ఇప్పుడు మన తరంలో నేను మీరు కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి అంటే ఒక మడి ఆచారము, ఒక సిస్టమేటిక్గా లైఫ్, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ గురు పరంపరలో వచ్చినటువంటి దాంట్లో ఉంది. కాకపోతే ఈ ఏదైతే దత్త సాంప్రదాయంకి వస్తుందో అక్కడేంటంటే అసలు ఫిజికల్ బాడీ స్ట్రక్చర్ని కానీ కులాన్ని కానీ ఆఖరికి దేహశుద్ధి కేశశుద్ధి కూడా చూడకుండా లోపల ఉన్నటువంటి సోల్, అంటే మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, యాతనా శరీరము, ఇట్లా రకరకాల పంచకోశాలు ఉన్నాయి కదా. ఈ స్థూల శరీరం అంటే భౌతికంగా మన ఫిజికల్గా బయట కనిపించేది. ఈ లోపల మాని మహాత్ములు కానీ మన గురువులు కానీ సద్గురువులు కానీ ఎవరిని చూసినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫిజికల్ బాడీని చూడరు ఎవరు. లోపల ప్లాస్మా బాడీ ఏదైతే ఉంటుందో సూక్ష్మ శరీరము, ఆ ఎరాని చూస్తారంటే మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే కిడ్లేరి ఫోటోగ్రఫీలో చెట్లకి, మనుషులకి, జంతువులకి ఒక ఎరా ఉందనేది ఫోటో ఎలా తీశారో ఆ సూక్ష్మ శరీరాన్ని చూసి వీడికి అంటే దాంట్లో ఉన్నటువంటి ఎరాని బట్టి వీడికి ఎంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉంది, ఎంత ప్యూరిఫైడ్ సోల్, అన్ప్యూరిఫైడ్ సోల్ అదే చూస్తారు వాళ్ళు. అంటే ఫిజికల్ బాడీకి వచ్చంటే ఆ ఎరాన్ని చూసి వాళ్ళని దగ్గరికి తీయటమా లేకపోతే విసుక్కుని దూరంగా పెట్టడమా, పదనమస్కారం ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేది అండి జస్ట్ ఏంటంటే మన సూక్ష్మ శరీరాన్ని చూస్తారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే
ఆ చూసేది మనందరికీ తెలుసు, కానీ ఇప్పటికీ కూడా మనం ఆచరిస్తుంది ఏంటంటే ఫిజికల్ బాడీ అపీరెన్స్ కానీ, అంటే మనం ఏదైనా పూజ చేయాలన్నా, ఏదైనా గుడికి వెళ్ళాలన్నా, ఇంక్లూడింగ్ శైవ సాంప్రదాయంలో శ్రీశైలంలో ధూళి దర్శనం అనేది స్పెషల్గా ఉంది. ధూళి దర్శనం అంటే బస్సు దిగేసి మీరు ఏ బట్టలతో అయితే జర్నీ చేసి వచ్చారో అదే బట్టలతో వెళ్ళి స్వామివారిని తాకి నమస్కారం చేసుకోవచ్చని శ్రీశైలంలో ఉంది. తర్వాత మన వాళ్ళు కొంచెం ఆర్థడాక్స్ వీళ్ళందరూ ఉండి ఏంటంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేసి దాన్ని ఏదో చేశారు, కానీ యాక్చువల్గా ధూళి దర్శనం అనేది శ్రీశైలంలో ఉంది. ఈ ధూళి దర్శనం అనేది ఏంటంటే మనం దేహ సౌందర్యానికి, దేహ శుద్ధికి సంబంధం లేదనేది. ఇది సద్గురువులు కూడా గమనించేది కూడా లోపల ఉన్న సోల్నే చూస్తారు. కానీ మనకి నరనరాల్లో నాటుకుపోయి పాతుకుపోయినటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే, మనం ఏదైనా పూజ చేయాలండి, అరే కనీసం కాళ్ళు కడుక్కొచ్చావా, స్నానం చేసావా, శుచి అయిన బట్టలు కట్టుకున్నామా, ఒక అలంకారం చేసుకున్నామా, ఒక మడిగా ఉన్నామా, ప్రసాదం మడిగా చేసామా అనే దాన్ని బట్టే మనకి నరనరాల్లో నాటుకుపోవటం వల్ల దత్త సాంప్రదాయంలో అవన్నీ పట్టించుకోకుండా, అంటే మీకు దత్త సాంప్రదాయంలో మీరు ఎప్పుడైనా సరే ఈ సద్గురులను అవధూతలను చూసినప్పుడు వాళ్ళకి దేహ సౌందర్యం, అదే దేహ శుద్ధి ఉండదు. కేశానికి కనీసం ఏ రోజు తలస్నానం చేసి కానీ, తలదూకుని కానీ, బట్టలు మంచి వేసుకుని కానీ, దుమ్ము ధూళితో ఉండి ఇలా ఉంటారు. కానీ లోపల ఏంటంటే సోల్, ప్యూరిఫైడ్ సోల్ ఉంటుంది. అంటే అసలు వీటి మీద దేని మీద ఆపేక్ష లేనటువంటిది. అంటే మనం స్నానం చేయాలి, మనం మంచి బట్ట కట్టుకోవాలి, మనం చాలా తలదూకోవాలి, అలంకారం చేసుకోవాలి, ఇలా నహం పెట్టుకోవాలి, ఉత్తరం వేసుకుని ఈ సెట్టింగ్ మీద వాళ్ళకి అసలు ఎటువంటి లింకు ఉండదు దత్త సాంప్రదాయంలో. వాళ్ళు ఈ అవధూత స్థితులందరూ కూడా, మీకు అవధూత పిచ్చమ్మ చూసినా, కాసిరెడ్డి నాయన చూసినా, మీకు ఎవరు చూసినా సరే అవధూతలందరూ కూడా ఇంక్లూడింగ్ బాబా గారితో సహా వాళ్ళకేంటంటే లోపల సోలు ప్యూరిఫికేషను, వాళ్ళంతా భగవత్ సాన్నిధ్యంతో భగవంతుడు నిరంతరం టచ్లో ఉన్నటువంటి ఇవి భౌతికమైనవి కాదు. ఈ దత్తంలో ఉండేది ఏంటంటే పరమంత నిరంతరం వాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళు ఒకసారి ఏదో పిచ్చిగా తింటూ ఉంటారు. ఆఖరికి సాయిబాబాను చూస్తే మీకు ఘోరంగా అనిపించేది ఏంటంటే 5 ఇళ్లలో భిక్ష అడిగి తెచ్చుకుంటాడు. ఆయన తోచిన ఇళ్ళకి వెళ్తాడు, అడిగితే వాళ్ళు ఏది పెడితే అది, కొంతమంది పప్పు పెడతారు, కొంతమంది కూర పెడతారు, కొంతమంది ఏదో చపాతీ పెడతారు, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. దాంట్లోంచి అక్కడున్న పక్షులు, అక్కడున్న కుక్కలు అవన్నీ ముట్ట పెట్టేసి అవన్నీ కెలికేసి తింటూ ఉంటే ఈయన పాటికి వాటితో పాటు తీసుకుని వాళ్ళని తిన్న తర్వాత అచ్చా అల్లా అచ్చాగానే తినండి అని పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటే చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా ఉన్న ప్రతి దాంట్లో కూడా భగవతత్వాన్ని చూసేటువంటి స్థాయి. అంటే మన ఆధ్యాత్మికంలో హైయెస్ట్ ఏం చదువుతామంటే ఒక 10 మంది పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే మన పిల్లలకి పరాయి పిల్లలకి భేదం లేని స్థితిలో నువ్వు చూడగలిగేది ఆధ్యాత్మికత. ఒక 100 మంది అమ్మలు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే మా అమ్మకిను మిగతా వాళ్ళ అమ్మలకి తేడా లేకుండా అందరినీలో అమ్మతత్వం చూసి, అంటే ఈ అటాచ్మెంటు, రిలేషను, ఈ భౌతికమైన ఇది లేకుండా చూసేటువంటి స్థాయి ఆధ్యాత్మికత. అటువంటి స్థితి ఆయనది. అందుకని ఏంటంటే దత్తంలో వచ్చేది మీకు అందరికీ ఈ క్లాష్ రావడానికి కారణం ఏంటంటే ఆ స్థితిలోకి మనం ఎదగల. ఓకే, అంటే ఆ స్థితిలోకి మొత్తం సోలు మాత్రమే చూసిన వాడికి, మీకు వైష్ణవులో ఇంకో ఉదాహరణ చెప్తాను. నరసింహస్వామిని చూడంగానే దేవతలు బ్రహ్మ కూడా భయపడి ఆయన దగ్గరికి వెళ్ళటానికి కంగారు పడ్డారు. వెళ్ళినప్పుడు ప్రహ్లాదుడు చక్కగా ఒక తాతయ్య దగ్గరకో నాన్న దగ్గరికి వెళ్ళినట్టు స్వామి అని చెప్పి చక్కగా ఆనందంగా పాట పాడుకుంటూ ససిపిల్లవాడు వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి. కారణం ఏంటి? వీళ్ళందరూ ఫిజికల్గా ఉండే ఆ ఉగ్రరూపము, ఆ కోరలు, ఆ ఘీంకారము, సింహనాదము ఇవి చూశారు. ఆయన లోపల ఉన్నట్టు పరమాత్మ తత్వాన్ని, సోల్ని మాత్రమే చూశాడు. నా పరమాత్మ కదా, నా దేవుడు కదా, నా స్వామివారి కదా, ఈ రూపంలో వచ్చారు కదా నన్ను రక్షించడానికి. అంతకుముందు ఎన్నో సఫర్ చేశారు, అంటే రాళ్ళల్లో తొక్కిచ్చి, పవన్తో కాటు వేయించి, ఇవన్నీ రకరకాలు చేసినప్పటికీ కూడా వీటన్నిటిలో ప్రతిసారి అలా తేలుకుంటూ తామరాకు మీద నీటి బిందువులాగా ఎలా వచ్చాడో అలా వచ్చాడు. దాంట్లో ఆ తత్వాన్ని చెప్తూ కూడా ఒకసారి ఏం చెప్తారంటే వైష్ణవంలో ఆయన ఎందుకు అలా ఘేంకరించి అంత ఉగ్రంగా చేశాడంటే అది ఉగ్రం రూపంగా సింహం యొక్క ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకున్న నరసింహస్వామి ఆయన్ని ఈ పేగులన్నీ పీకి, ఈ పేగులు కదా నా భక్తుడు ప్రహ్లాదుడిని కన్నది, రా నీ జన్మ ధన్యం రా,
ఈ 3 జన్మలతో నీది అయిపోయింది, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాం మీరు, అదే నా జై విజయులు కదా. అంటే ఇంత భయంకరంగా ఆయన పొట్ట చీల్చి సంహరించాడు అనే దృష్టితో చూసేటువంటి భావనకి వీళ్ళెవరు, నా వాకిట్లోనూ నా సేవ చేసుకునే జయుడు విజయుడు, వీళ్ళేదో పొరపాటున వాళ్ళు వస్తే సనక సనందనాలు వస్తే వాళ్ళని నిర్మూలించడం కోసం చిన్న తప్పు చేసినందుకు గాను నాయన నాకు దూరంగా ఈ సంవత్సరాలు ఉండగలరు అంటే కూడా కాదు, నేను 3 జన్మలైనా రాక్షస జన్మైనా నేను తిడుతూ ఉన్నా సరే నీ స్మరణ చేస్తూ వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలి స్వామి, నేను వదిలి మేము ఉండలేము అని చెప్తే కోరుకున్న రాక్షస జన్మ వాళ్ళంతటా వాళ్ళు కోరుకున్న శాప విమోచనం కోసం చేసుకున్న వాళ్ళు కదా. వీళ్ళు నా బిడ్డలు, ఈ పేగులే కదా నా భక్తుడు ప్రహ్లాదుని కనంతే, అబ్బా వీళ్ళకి ఈ జన్మతో క్లియర్ అయిపోయింది, నా దగ్గరికి వచ్చేస్తారు వీళ్ళు అని ఆనందంగా చూశాడు అనే భావన ఊహకి అమ్మో నరసింహస్వామి అని చెప్పి దేవతలందరూ వణుకుతూ దూరంగా వెళ్ళారనే దానికి, అంటే ఈ లోపల సోల్ని చూసేదానికి భౌతికమైన అలంకారాలు మడి ఆచారం చూసేదానికి అంటే అర్థం చేసుకునే విధానంలో డిఫరెన్స్ ఉంది. ఓకే, అందరికీ ఆ కోణంలో నరసింహస్వామిని ఆలోచించేది, నరసింహస్వామిని ప్రేమగా వీళ్ళకి అమ్మయ్య విముక్తి కలిగించాను ఈ రోజు నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు అని ఆ పేగులు భయంకరంగా చూసేదానికిను మనం క్రూరంగా వేళతో తీసేయడానికి ఎంత భావన వ్యత్యాసం ఉంటుందో సాయిని అర్థం చేసుకోవడంలో కానీ దత్త సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఈ భావజాలంలో ఉండేటువంటి ఆ చిన్న మార్పు వస్తే లోపల సోల్ని ఆయన భగవతత్వాన్ని ప్రతి జీవిలోనూ చూసేటువంటివి, అంటే మనకి అగ్లీగా ఏదైనా జీవి వస్తేనే మనకి అనీజీగా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ దత్తుడికి ఉండే తండ్రి ఎవరైతే ఉన్నారో అత్రి మహర్షి అంటారు. అత్రి మహర్షి యొక్క మీనింగ్ ఏంటంటే అనసూయ అంటే అసూయ లేనిది. ఇప్పుడు ప్రతి స్టోరీలోనూ ప్రతి దాంట్లోనూ కూడా అనసూయే అసూయే మేజర్ పార్ట్ వస్తుంది. ఆ అసూయ లేనిది అనసూయ. ఈయన తండ్రి ఎవరు? అత్రి. అత్రి అంటే త్రిగుణాలకి అతీతుడు. త్రిగుణం ఏంటంటే తమస్సు గుణం తప్పని మనం చెబుతాం, రజోగుణం తప్పని మనం చెబుతాం, సత్వగుణం తప్పని మనం చెప్పం. మనం సత్వంలో కొట్టుకుంటాం. ఇంకా ఈ సత్వం కూడా లేకుండా భగవంతుడు నాకే కావాలి, నేనే ఈ పూజ చేయాలి, నేనే దానాలు చేయాలి, నాకే పుణ్యం రావాలి, ఇది సత్వంలో ఉండేటువంటి, అంటే వీడికేమో ఎదురు చావలు చంపాలని, వాడికేమో మత్తు పదార్థాలు తిరగాలని ఈ 2 గుణాలు ఉన్నప్పటికీ సత్వగుణం కూడా లేకుండా ఈ 3 గుణాలకి అతీతంగా ఉండేవాడు అత్రి. మనం ఆధ్యాత్మిక స్వార్థం అంటే ఏంటంటే నేను ఎక్కువ పూజలు చేయాలి, నాకు పుణ్యం రావాలి, నా వాళ్ళు బాగుపడాలి అంటే ఇంకా ఏదో కోరిక ఉంది. భగవంతు సేవ నేనే చేయాలి, వీళ్ళెవరు రాకూడదు, నేనే అలంకారం చేయాలి, నేనే పూలమాల వేయాలి అంటే ఇంకా ఈ లెవెల్లో ఉన్నాం మనం. ఈ సత్వంలో ఉండేటి కూడా సత్వగుణాన్ని కూడా హరించేసి గుణాతీతుడుగా ఉండేటువంటి స్థితి దత్తుడు. అంటే మీకు ఆ స్థితికి వెళ్తే కానీ అది ఆ తత్వం అర్థం కాదు. మనం ఈ ఆచారాలు, యజ్ఞాలు, హోమాలు, ఇవన్నీ జపాలు, ఇవన్నీ చేసేది ఇవన్నీ ఏంటంటే ఒక మానసిక ప్రశాంతత కోసము, లేకపోతే ఒక ఐచ్ఛికమైనటువంటి కర్మలు ఇవన్నీ. అంటే దేశం సుభిక్షంగా ఉండాలను, వర్షాలు పడాలను, అన్ని జీవజాలు బతకాలను, సంథింగ్ ఎక్కడో చోట కోరికతో ఉన్నటువంటివి ఇవి. కోరికలకి అతీతమైన స్థితి సోల్. అంటే ఆ స్థితికి వెళ్తే కానీ దత్తుడు అనేది అర్థం కాదు. ఈ క్లాషిక్ కానీ ఈ భేదాభిప్రాయానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే దీనికి బియాండ్ దట్ ఆలోచించేటువంటి ఐడియాలజీ వస్తే ఆటోమేటిక్గా దత్తుడు అర్థమవుతాడు. ఓకే గురుగారు, చాలా సంతోషం.